హాయ్ నేను సతీష్. భరణి శంకర్ ఎలిమినేషన్ పెయిన్ఫుల్ ఆయన ఫ్యాన్స్కి అందరికీ ఉన్న అట్లాగే చాలామంది ఆయన ఫాలోవర్స్ అయితే ఇమాన్యుయల్ తప్పు చేశాడు అనే ఫీలింగ్ రావచ్చు, భరణి ఫ్యాన్స్కి ఉండొచ్చు. కానీ ఇమాన్యుయల్ చేసింది 100% భరణికి మేలే చేశాడు, మంచే చేశాడు. ఎందుకంటే భరణికి ఇప్పుడు ఈయన ఆయన స్పెషల్ పవర్ ఏదైతే ఉందో పవర్ అస్త్రతో సేవ్ చేసినా సరే ఆయన హౌస్లో ఉన్న రోజులు బాధపడతాడు, అందులో డౌటేలే. ఈ ఎలిమినేషన్ కంటే ఎక్కువ పెయిన్ ఆయనకి అదే ఉంటుంది. దానికంటే ఇట్లా వచ్చేయడమే బెటర్ అంటే చాలా బిగ్ రిలీఫ్ వచ్చినట్టు ఒక రకంగా. ఎందుకంటే భరణి ఎంతసేపు ఏమనుకున్నాడు, నేను విన్నర్, బాగా దివ్య వచ్చేటప్పుడు మంచిగా ఫీడ్బ్యాక్ ఇచ్చింది, 1+లో పెట్టింది, నేను నాగార్జున గారు కూడా నెంబర్ 1తో బాండింగ్ పెంచుకున్నామని చెప్పారు. అట్టగే మిగతా వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా మ్యాక్సిమం పాజిటివ్ ఒపీనియన్ చెప్పారు. సో నా గేమ్ నేను ఆడుతున్నా, నా స్ట్రాటజీ ప్రకారం నేను ఉంటున్నా, సో పక్కా టాప్ 5 అంతకు మించి కూడా ఉంటాను అనుకుంటున్న ఆయనకి ఆడియన్స్ ఓట్లతోనే ఎలిమినేషన్ అయిపోయినా సరే ఈ పవర్ అస్త్ర ద్వారా ఇమాన్యుయల్ సేవ్ చేయడం వల్ల ఉన్నాడంటే ఈ వీక్ అంతా ఆయనకి పెయిన్ అనుభవించాల్సి వస్తుంది. సో ఆ విషయం ఆయనకు తెలుసు కనుక, ఎందుకంటే ఆయన ఆట మీద ఆయనకు చాలా నమ్మకం ఉంది. కానీ ఆడియన్స్ ఓట్లు లేవు అని తెలిసాక ఉండాలంటే చాలా ఇబ్బంది పడతాడు. సో రకంగా ఇమాన్యుయల్ మంచే చేశాడు. ఎందుకంటే చాలా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి అంతే గ్రాండ్గా వచ్చేసాడు. మహాభినిష్క్రమణం అంటాం కదా, అట్లా ఆయన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా జరిగిపోయినాయి. ఇప్పుడు ఎందుకంటే ఆ సీజన్ 4లో అవినాష్ చూడండి, ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా ఉండాలి అనేసరికి చాలా కుమిలిపోయాడు. ఆడియన్స్ ఓట్లు లేనప్పుడు నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, నాకు చాలా బాధగా ఉంది, వెళ్ళిపోతాను, నేను ఆడలేను, బాగా డల్ అయిపోయి ఎమోషన్ ఫీల్ అయ్యాడు. సో అట్లా ఆ రకంగా చూసుకున్నా సరే ఇప్పుడు ఇమాన్యుయల్ చేసింది మంచి పని, ఆయనకి మేలే చేశాడని చెప్పాలి. అట్లాగే ఎందుకంటే అది వాడి ఆ పవరాస్త్ర వాడేసి సేవ్ చేసినా సరే ఆయనకు ఒక పనిష్మెంట్ లాగా ఉంటుంది అది. సో ఇప్పుడు ఎందుకంటే ఆయన ఏవి చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఎందుకంటే ఎంతమంది చెప్పారు ఆ ఏవీలో గేమ్ వదిలేశాడు పూర్తిగా. నిజంగా ఆయన బ్యాడ్ లక్ అని అనుకోవాలి. ఒక రైవలరీతో కొనసాగిన గేమ్లో అయితే ప్యాంపరింగ్, ఓవర్ ప్యాంపరింగ్, లేకపోతే కేరింగ్ ఇట్లా చేసుకుంటూ పోయినాడు ఆయన, సపోర్ట్ చేసుకుంటూ. సేమ్ ఆ సీజన్ 5లో రవి కాజల్ విషయంలో లాస్ట్లో జరిగినట్టు ఈ వారం కూడా జరిగింది. ఆడియన్స్ ఓట్లు కూడా అప్పుడు కాజల్కే పడ్డాయి, సేవ్ అయింది ఓట్ల ప్రకారంగా. అట్లాగే ఆయన సన్నీ వాడిన పవర్ కూడా ఆమె కోసం ఆడాడు, 2 రకాలుగా ఆవిడ సేవ్ అయింది కదా. సేమ్ ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇమాన్యుయల్ కూడా ఆడియన్స్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దాని ప్రకారం ఆయన కూడా ఇచ్చాడు. వీళ్ళిద్దరిలో కంపేర్ చేసుకుంటే ఓట్ల పరంగా కూడా రామురాధుడి సేవ్, అట్లాగే ఈయన పవర్ అస్త్ర ప్రకారం కూడా ఆయన సేవ్ అయ్యాడు. సో ఇక ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోదాం. హైపరాది చెప్పిన పాయింట్లతో హైలైట్ మెయిన్ ఒక ముగ్గురికైతే ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చాడు. తనూజా కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పాలి. రీతుకు కూడా పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, నువ్వు ఓడిస్తే గెలిచావని అందరూ ఒప్పుకోవాలి. ఎంత పంచది, ఎంత లోతైన ఒక్క మాట, ఆవిడ ఇంకేమీ మనసులో పెట్టుకోకర్లేదు. రీతు తనకు వచ్చింది ఆ హైపరాది చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ని మనసులో పెట్టుకుంటే సీజన్ అంతా గుర్తు తెచ్చుకుంటే చాలు. ఆయన ప్రతి రివ్యూస్ కావచ్చు, లేకపోతే ఎపిసోడ్లు కావచ్చు, లేకపోతే మీమ్స్, ట్రోల్స్ అన్నీ చూసి పరిశీలించి అబ్జర్వేషన్ చేసుకుని పక్కా ప్రిపేర్ అయ్యే ఒక పూర్తి అవగాహనతో హైపరాది వస్తాడు, ఫీడ్బ్యాక్ ఇస్తాడు అనడానికి ఈరోజు చెప్పిన పంచులు కావచ్చు, ప్రాసలు కావచ్చు, ఆ ఫీడ్బ్యాక్. ఏడిస్తే కన్నీళ్ళు రావాలి. చాలా సందర్భాల్లో రీతి ఏడిస్తే కన్నీళ్ళు రాలేదు కదా. అట్లాగే ఆమె ఓడిస్తే ఈ అమ్మాయి సరే గెలిచింది, బాగా ఆడింది అని ఒప్పుకోవాలి. ఆ రెండు ఉండవు, జెన్యున్గా ఆడాలి. ఆధారపడకుండా ఆడితే టాప్ 5. ఈ మాట ఇప్పుడు కాదు, మనం ఎప్పుడో చెప్పాం. ఫిజికల్గా బాగా ఆడుతుంది, ఈ డిపెండింగ్ ఇవన్నీ కాకుండా ఇండివిజువల్గా ఆడుకుంటే బాగుంటుంది. అట్లాగే తనుజ్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అట్లాగే నాగార్జున కావచ్చు, నిన్నటి ఎపిసోడ్ కావచ్చు, ఇవాళ ఎపిసోడ్ కావచ్చు, హైపరాది కావచ్చు, అందరూ చెప్పింది అద్భుతమైన ఫీడ్బ్యాక్. ఆవిడ ఆటలో ఒక 2 అడ్డంకులుగా ఉండేవి, ఆ 2 కూడా బంధాలే. మెయిన్ అడ్డంకులు అనేకంటే బంధాలే. ఆ 2 పోగొట్టుకున్నాయి ఆల్మోస్ట్. ఆ 2 తొలగిపోయినట్టే. ఆ భరణితో బాండింగ్ వల్ల కూడా ఆవిడ ఎంత ఎఫర్ట్ పెట్టింది. ఎందుకంటే ఆవిడ చాలా ఫీల్ అయింది చూసారా. అంటే నేను ఆడట్లేదా, నేను గెలవట్లేదా, నా ఎఫర్ట్స్ కనబడట్లేదా, నాన్న నా వెనక మొత్తం నాన్నే ఉన్నాడా, బొమ్మరిల్లు సినిమాలాగా అయిపోయిందా అని ఫీల్ అయింది. ఇప్పుడు ఇంకా ఆ మాట అనిపించుకునే పరిస్థితి ఉండదు. ఆవిడ 100% ఎఫర్ట్ పెడుతుంది, 100% రీచ్ అవుతుంది. సో అదొక మేలు జరిగినట్టుగా. అట్టగే కళ్యాణ్తో విషయంలో కూడా హైపరాది కూడా చెప్పేసినట్టుగా ఆవిడకి ఫుల్ క్లారిటీ వచ్చినట్టుగా, నువ్వేమో నా పిల్ల అంటే ఆవిడేమో పిల్లాడివిరా నువ్వు అంటే ఆవిడ దృష్టిలో నేను పిల్లాడిని ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా. సో ఈ ట్రాక్ కూడా ఇంకా ఆయన ట్రై చేయడాలు ఇవన్నీ పక్కన పడిపోతే లేడీ విన్నర్ అన్నాడు కదా. నేను ఇప్పుడు ఫస్ట్లోనే చెప్పాను, తనూజా కూడా ఛాన్సెస్ ఉంది. ఎంతమంది గుర్తుపెట్టుకున్నారో మెసేజ్ కూడా పెట్టండి. ఈ సీజన్ కరెక్ట్గా ఆడుకుంటే, ఈ డ్రాక్లో ఆట పక్కదారి పట్టకపోతే ఖచ్చితంగా లేడీ విన్నర్ అన్న మాత్రం ఇప్పటికీ ఆవిడకి ఛాన్స్ ఉంది. ఆవిడకి మెయిన్ మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అట్లాగే సుమన గురించి కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఒకసారి ఎగ్జాంపుల్, ఆ టాస్క్ లేదో ఆయన తీసుకోకపోతే అయ్యో సుమన నన్ను తీస్తారని బీజిఎంలు వేసి సాడ్ సాంగ్స్ పెట్టేసి, సాడ్ మ్యూజిక్స్ పెట్టేసి ఎలివేషన్ మామూలు కాదు. సుమనేళ్ళు గోడను గుద్దేసిన, అయ్యో గోడ వచ్చి సుమన గుద్దేసింది. సుమన నడుచుకుంటూ వెళ్తే గడ్డిపోచు వంగిపోతా, అయ్యో గడ్డిపోచు సుమన కాలికి ఎదురెళ్ళింది అందుకే వంగిపోయింది. ఈ రేంజ్లో ఎలివేషన్లో కంటెస్టెంట్ అని ఈ రేంజ్లో కూడా పిఆర్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, కానీ ఇలా కూడా లేకపోవచ్చా అనేది దానికి ఒక ఎగ్జాంపుల్ ఇతను ఆట.
అట్లాగే సరే ఎపిసోడ్ వైజ్ వెళ్దాం ఫైనల్గా. తనూజ స్టార్టింగ్లో అంటది కదా ఎపిసోడ్లో, మాధురికి డ్యాన్స్ చేసేటప్పుడు భరణతి కలిపి డ్యాన్స్ చేయాల్సి వచ్చేటప్పుడు సిగ్గుపడితే ఫస్ట్ టైం అంటే సిగ్గుపడ్డని చూసానంటే ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఆవిడ ఆట చూస్తే మనకు అనిపించింది ఆ సీరియస్గా అందరితో గొడవలాడే నేచర్ చూస్తే ఈ మాధురికి కూడా కొంచెం పువ్వుల్ని బోసి నవ్వుల్ని చూపాల్సిందేమో. వచ్చినప్పటి నుంచి ఒకటే మోడు, ఒకటే యాటిట్యూడ్, సీరియస్ ఫైటింగ్ ఎక్కడైనా మారుతుందేమో చూద్దాం. అట్లాగే ఆడియన్స్లో కూడా ఆవిడ ఒక ఆమె చెప్పింది కదా, సుమనన్న గేమ్ చాలా బాగా ఆడుతున్నారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాగే అంటే ఇలా ఉంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మినిమం ఆటలాడతాడు, మాట్లాడతాడు, ఎంటర్టైన్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాం, కానీ ఇలాగ ఉంటాడని మాత్రం నేను కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. మరి ఆవిడ ఏమి ఎక్స్పెక్ట్ చేసిందో అసలు గేమ్ అద్భుతం అంటే ఏంటో నాకు అర్థం కావట్లే, ఎలాగ ఆడుతున్నాడు ఏంటో. సరే ఫ్యామిలీ వీడియో బైట్స్ అంటే సంజనాకి కావచ్చు, డీమోన్కి వాళ్ళ అమ్మగారు కావచ్చు, సుమన్ శెట్టి వైఫ్ కావచ్చు, ఇమాన్యుల్ బ్రదర్ కావచ్చు, అందరూ కూడా ఒకటే బెస్ట్ విషెస్ చెప్పేశారు. బాగా ఆడుతున్న యోగక్షేమాలు అంతకు మించిలో. ఇక సింగర్ సాకేత్ కూడా ప్యారడీ సాంగ్స్తో ఇవ్వాల్సిన ఫీడ్బ్యాక్ అంతా మంచిగా ఇచ్చేశాడు. రీతు, నువ్వు నన్ను కూడా చూస్తానవా, వచ్చినట్టు నువ్వు పంచు, నువ్వు ఆటలో కూడా ఇంకా ఫోకస్ పెడితే బాగుండమని లెక్క. అట్లాగే తనుజు కూడా చెప్పాల్సిందే చెప్పేశాడు. బాపు గారి బొమ్మతో ఆ పాట పోలిస్తూ రెండే చెప్పాడు, అయితే అరిచి లేకుండా ఏడిచి, మొత్తానికి ఆ రెండు విడిచిపెట్టేసిన మాదిరిగా. అట్లాగే దివ్యం చూసి జలస్ ఫీల్ అవుతూ ఉంటావు కదా, ఆవిడ కూడా నవ్వుకుని చూసారా. అట్లాగే కళ్యాణ్కి ఫస్ట్ 2 weeks ఎక్కడో ఉన్నట్టు ఉండేది, గర్ల్స్ ఫ్లట్ ఎట్లా ఉండేది, వైల్డ్ కార్డ్స్ ఇప్పుడు జిమ్ బాడీస్ వచ్చాయి కనుక ఇకపైన మంచి ఫైట్ చేస్తాడమంటే అది కూడా ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇకపైన అయితే మంచిగా ఫిజికల్ టాస్క్లను కూడా మంచిగా ఆడేదానికి పాత వాళ్ళు కొత్త వాళ్ళు కలిపితే ఆయన డీమోన్ పవన్, అట్లాగే ఈ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఫిజికల్గా మంచిగా ఆడతారు కనుక కొత్త వాళ్ళు గౌరవ్ అండ్ ఆయన కుర్రాడంటే నిఖిల్ మంచిగా ఆడతా, ఇమాన్యుల్ కూడా ఆడతారు కనుక ఫిజికల్ టాస్క్ లేకపోయినా అందులోకి 6 వారాలు అయిపోయిన తర్వాత గట్టిగా ఉంటాయి, బీభత్సంగా ఉండబోతుంది ఇక ఆట. ఇక ఇమాన్యుల్ కూడా మంచిగా చెప్పాడు, ఒక్కడ మనగాడు మంచిగా ఆడుతున్నాడు, ఫన్ ఫ్లట్ కామెడీ అంతా కలిపాయి. ఈ భరణి కూడా సేమ్ ఇంకే ఉంది, అందరిలాగా అందరికీ నాన్న లాంటి హౌస్కి 16 బంధాల్లో రాలిన సూర్యుడిలా కంపేర్ చేశాడు కదా పాటతో. ఇంటికి పెద్ద అంటూ నువ్వు ఉంటే రేలంగ మావి అంటే వీళ్ళు, సో దండాలయ్యా ఉండాలయ్యా అంటే ఆయనకి సెటరికల్గా పాటతో ఆయన గేమ్ గురించి చెప్పాడు. అందరూ ఎంజాయ్ చేశారు, బాగా చెప్పాడుగా. ఇక రీతు డీమోన్కి అయితే ఇక్కడ సింగర్ సాకేత్ కావచ్చు, హైపరాది కావచ్చు, ఇద్దరు ఒక ప్లేయరే, వాళ్ళిద్దరికి కలిపే ట్రోఫీ వస్తుంది ఏమన్నట్టుగా వాళ్ళు అట్లాగే ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు. అయితే నిజంగా వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే వాళ్ళ బాండ్ని విడదీసి ఇండివిజువల్ ప్లే ఆడుకోండి, మీకు ఇది మైనస్ తప్ప ప్లస్ అని ఒక్కరైనా చెప్పుంటే బాగుండేది. ఇప్పుడు కళ్యాణ్కి తనుజకి ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు, అట్లాగే వీళ్ళకి పాపం ఇచ్చుంటే బాగుండు. వీళ్ళని వచ్చిన వాళ్ళు కూడా కలిపే చెప్పడం వల్ల కలిపే ఉంటే బాగుందేమో, ఆడియన్స్కి నచ్చుతుందేమో అనుకుని అలాగే కంటిన్యూ అయిపోతే వాళ్ళకి పాపం నష్టమే తప్ప లాభం ఉండదు నా ఒపీనియన్. సరే ఇక ఒకళ్ళు కాదు ఇద్దరు సార్ విడదీయలేం సార్ అని చెప్పేసి వేరే ఏ ధ్యాస లేదా ఈ హౌస్లో ఏ క్రాస్లో లేవంటూ ఇద్దరిది ఒకే ప్రయాణం ఒకే ప్రపంచం. ఆ పాట కూడా మంచిగా పాడాడుగా. మొత్తానికి మీ ప్రేమ మేఘాలు దూకాయో ఇది అంటాడు కదా, అలకలు వచ్చిన ప్రేమ మేఘాలు దూకాయి ఈ గేమ్లోనే. ఆ గేమ్ ఏ వైపుకో కాలమే తేల్చాలి, మరి ఎన్ని రోజులు హౌస్లో ఉండగలుగుతారు, ఏ పొజిషన్లో బయటకు వస్తారు, ఎన్నో వారం వస్తారని. ఇక సంజన కూడా అంతా దొంగలకి డాన్ అయిపోయావమ్మా, ఆవిడ గురించి కూడా కంటెంట్ క్రియేటర్ కదా ఆవిడ కూడా. రాము కూడా పరేషన్, ఎప్పుడు ఎక్కడ మర్చిపోయినా ఉంటాడో తెలియదు, కన్ఫ్యూజ్ తెలియదు, సైలెంట్ ఉంటాడో తెలియదు, ఎప్పుడు రియాక్ట్ అవుతాడో తెలియదు, కనుక ఆయన గురించి మంచిగా సాకేత్ అయితే చెప్పాడు ప్యారడీ సాంగ్స్తో. అట్లాగే దివ్య మెల్లగా వచ్చిన సూటుగా గట్టిగా మాట్లాడుతుంది, పోరాడుతుంది, చిన్నపిల్ల అనుకుంటే గట్టి ఫైట్ ఇస్తుంది. భరణి ఫ్యామిలీలో ఎంటర్ అయ్యాక మరింత మంట పుట్టించింది, కరెక్ట్గా చెప్పాడు. సో ఏం పేరు సుమన్, బీబీలో వీరుడు, కెప్టెన్ సార్ నిజంగా అజాత శత్రువు అయిన, ఎవరితో కయ్యాలు లేవు, అందరితోనే ఒకే మర్యాదగా వెళ్ళిపోతాడు అలా గౌరవప్రదంగా. ఈ గౌరవ్ నిఖిల్ కండాలు పెంచారు, మంచి కంటెంట్ ఇస్తారు. ఆయేష కూడా అంతే, టాస్క్ అయినా గొడవ అయినా ముందు ఉంటుంది. ఆఖరికి ఈరోజు ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో కూడా ఆవిడ చాలా హైప్రో, చాలా యాక్టివ్. అట్టగా మేకప్ లేకుండా క్యూట్ ఉంటావమ్మ, రీతుతో ఫైట్స్, డీమోన్తో డ్యాన్స్, ఈ ప్రాసెస్ కూడా బాగుంది, మంచిగా చెప్పాడు ఆయన. అట్లాగే క్రౌన్ కూడా కాపాడుకుంది, బాండ్స్ తెంచేస్తానన్నది కానీ బాండ్స్లో ఇరుక్కుపోతున్నట్టే ఉంది ఈవిడ కూడా. మరి చూద్దాం, ఇవాళ నామినేషన్లో బిగ్గెస్ట్ ట్విస్ట్ కూడా ఇవ్వబోతున్నాను బిగ్ బాస్, దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వస్తుంది నాకు. ఈ వీడియో అయిపోయిన వెంటనే మన జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పటికే ఎవరెవరిని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉంది, అసలు ఎట్లా గేమ్ చేంజ్ అవ్వబోతుంది, ఫైనల్గా నా అంచనా ప్రకారం ఎవరు ఒక 5 అయితే నామినేట్ కాబోతున్నారు. ఆ వీడియో అప్లోడ్ చేశా, ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందే వేసా, ఆ వీడియో చూడని వాళ్ళు చూడండి, ఫుల్ డీటెయిల్గా అప్డేట్స్తో మరొక వీడియో అయితే అనలైజ్ చేసి చెబుతాను. అట్లాగే మాధురి, ఎందుకంటే హౌస్ అంతా రచ్చ, ఆవిడదే రచ్చ, ఆవిడ వాయిస్ వింటే అంత భయపడిపోయే పరిస్థితి. ఇక సాయి గురించి ఏదైనా గెలుస్తాడు, బాగా చెప్తాడు. రమ్య క్రష్ అండ్ కన్ఫ్యూజ్ అంటే ఫస్ట్లో ఆవిడ బిహేవియర్ చూస్తే అట్లా కనిపించి తర్వాత చూస్తే బుజ్జితో కూడా అని చెప్పింది కదా. అయితే ఈ అమ్మాయి గురించి కూడా మంచి చెప్పాడు, ఫుల్ పవర్ ఉంది, ఫిజికల్ టాస్క్లు ఆడేస్తుంది, చెప్పాలనుకుని చెప్పేస్తుంది, కొద్దిగా ముద్దుగా ప్రేమగా అర్థమయ్యే రీతిలో చెప్పుంటే బాగున్నాను. అక్కడ హౌస్ మేట్స్ కంటే ఆడియన్స్ హర్ట్ అయ్యే భాష వాడకుండా ఉంటే మాధురి కానీ రమ్య కానీ బాగుంటుంది. ఆయన మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చేశాడు.
ఇక సోనాక్షి సిన్హా వాళ్ళు వచ్చారు కదా, జటాధర, శిల్ప శిరోద్కర్, మహేష్ బాబు మరదలు, ఆవిడ కూడా బిగ్ బాస్ 18 హిందీ కాంటెస్టెంట్ సుధీర్ బాబు వాళ్ళ ప్రమోషను. ఇక సరే తనూజ్ ఇక్కడ బాగా ఏడ్చేస్తుంది కదా, ఎందుకంటే అప్పటికే ముగ్గురు సేవ్ అయిపోయారు కనుక. భరణి గారు తండ్రిలా కనెక్ట్ అయిపోయారు, అందరూ గేమ్కి ఈ బాండ్స్ వల్ల ఎఫెక్ట్ అంటే దూరంగా ఉండిపోయా, ఆయన వల్లే నేను గెలుస్తున్నా అని చెప్పేసరికి మాట్లాడాలని కలవాలని ఉన్నా, లోన్లీ ఫీల్ అయిపోయా, హెవీగా ఉందనేది కదా. ఇది వాస్తవం, ఒక రకంగా ఆవిడకి ఈరోజు పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఆయనకి మేలే ఈవిడికి మేలే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ఎంత ఎఫర్ట్ పెట్టిన ఏమైంది, మొన్నటి వరకు ఎంత బాధపడింది ఆవిడ. అంటే నేను ఆడట్లేదా, నేను గెలవట్లేదా, నా కోసం మొత్తం ఆయనే ఉన్నారా, నా వేలు పెట్టుకుని నడిపిస్తున్నారా, ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదుగా. సొంతంగా ఖచ్చితంగా ఎంత పెడితే అంత రీచ్ అవుతుందిగా. నాగార్జున గారు కూడా మంచిగా చెప్పారు, ఈ బంధాలు ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వెనక్కి లాగకూడదు, నీ మాట ఆట క్యారెక్టర్ బిహేవియర్ గెలిపేస్తాయి అని ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు కనుక అవన్నీ ఉన్నాయి ఆవిడకి, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. వీటి వల్ల వెనకబడిపోకుండా ముందుకు వెళ్తుందమ్మా, నీకు మేలే జరిగిందిలే అని లెక్క ఆయన కూడా చెప్పేశారు, మంచిదే అది. అట్లాగే ఈ బిట్టర్ లడ్డు కూడా నామినేషన్స్ కోసం పెట్టిన పాయింట్స్ ఇవి, కొద్దిగా ఫైర్ వస్తుందేమో, కొందరు ఇక్కడ కూడా సేఫ్ ఆడేశారు. ఎమ్మెన్యేలు ఏమో సెన్స్ ఆఫ్ క్లారిటీ ఉండాలని తనుజకి చెప్పేశారు, కొన్నిసార్లు ముందు తొందరపడిపోయి మాట అనేస్తుందని లెక్క సంజన. రాము గత నామినేషన్లో చెప్పింది మళ్ళీ ఇంకేంటి ఆ పాయింట్, చెప్పిందే చెప్పి ఆ ఫేవరిజం అని, కొత్త పాయింట్ ఏదైనా చెప్పాల్సింది, కొత్త పర్సన్ కన్నా చెప్పాల్సింది. అట్లాగే కళ్యాణ్ డీమోన్కి నమ్మకం కోల్పోయి, ఫ్రెండ్ కదా నామినేషన్లో చెప్పింది కాకుండా ఏదో సేఫ్ రీజన్గా ఫ్రెండ్కి ఇక్కడ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. అటుగా భరణి సంజనాకి చెప్పేశాడు కదా ఆయన, సేమ్ నా లోకంలో నేను కలవాలనుకున్నా కలవట్లేదని. ఇక సుమన్ గౌరవ్ కంట, గౌరవ్ సుమన్ కంట ఏం చెప్పినా అర్థం కావట్లేదంట. టాస్క్ ఆడితే గెలుచుకున్నారు కానీ కెప్టెన్సీ వచ్చిన తర్వాత డిస్ప్యూట్స్ ఇస్తే వస్తాయి అధికారం పంచుకోవడంలో. మన కర్ణాటకలో డీకే శివకుమార్కి ఆయనకు ఉండేది ఆ టైప్లో, ఇక సిద్ధరామయ్యకు ఉండేది చూడండి ఆ మధ్యలో ఫస్ట్లో అలా. అలాగే దివ్య మామూలుగా మాటలోకే టోను వెటకారం గట్టిగా మాటలు ఉంటాయి అని చెప్పేసింది మాధురికి, అవి కూడా ఓకే, ఆవిడ తగ్గించుకోవాల్సినవే. ఈ వీళ్ళిద్దరు రచ్చ అయితే కొనసాగుతుంది. దివ్య వర్సెస్ మాధురి అయితే మనం ఈ వారం కూడా చూడబోతున్నాం, ప్రతిసారి పంచాయతీ ఉండొచ్చు. అలాగే తనూజ కళ్యాణ్కు నాకు క్లారిటీ ఉంది, ఆయనకి క్లారిటీ ఉంది, ఆడియన్స్ క్లారిటీ ఉంది. అయితే 2 days నుంచి నటిస్తున్నట్టు ఉందంటే ఆయనకి వీడియోలు పడిన తర్వాత కొద్దిగా భయం అంటూ వస్తుంది కదా. రమ్య అంతలా గట్టిగా చెప్పిన తర్వాత చేతులు వేస్తున్నాడు, పర్టికులర్గా తనూజ మీద చేతులు వేయడం మాకు ఇరిటేటింగ్ ఉంది, నాకైతే లాగి పెట్టి కొట్టాలనిపించింది, తొక్కేయాలనిపించింది. అటు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత మారతాడు కదా, కొద్దిగా దూరంగా ఉండాలని అనుకుంటాడు కదా. బట్ ఆవిడైతే అక్కర్లేదు అనుకుంటుంది, కానీ ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆ వీడియో చూస్తుంటే ఈవిడ కూడా అమ్మో ఇంత అయ్యిందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో అందుకోసం ఎవరైతే చెప్పారనుకోవద్దు, నువ్వు ఎప్పట్లాగా ఉండిన లేక చెప్తా ఉంది. బట్ ఆయన చూసిన వీడియో ప్రభావం అయితే ఉంటుందిగా, జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు అనవసరంగా బ్యాడ్ అయిపోవడం అనే ఫీలింగ్ అయితే ఆయనకు వస్తుందిగా. అట్లాగే డీమోనేమో ఆయేషకి ప్రాబ్లం అడిగినా వేరే వాళ్ళకి సపోర్ట్ ఉంటుందంటే ఆవిడ కూడా ఇతనికే ఇచ్చింది. వేరే పర్సన్ నేను మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి ఇతను ఎందుకు దూరుతాడు, ఇతనికి ఏం అవసరం, ఆవిడకి నోరు ఉంది కదా, ఆవిడ కూడా అనలా వేరే వాళ్ళకి నోరు ఉంది కదా, వాళ్ళు మాట్లాడతారు కదా, లాయర్లాగా ఎందుకు వచ్చేస్తారని. సో వీళ్ళకి ఆ బాండ్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంది. అట్లాగే రీతు డీమోన్కి నమ్మకం ఉంటే నిన్న క్లారిటీ లేదు అన్నారు కదా, క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ నమ్మకం ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో, ఇంకా అక్కడ ఇక్కడ అడిగి పదే నన్ను ఏదో నాది జెన్యూనా కాదు నువ్వు ఎంత ఎంక్వైరీ చేసుకొని అంత అనుమానించుకొని చూడక్కర్లేదు బాబు, ఉంటే ఉండు, లేకపోతే మనకు. ఆవిడకైతే క్లారిటీ వచ్చింది, ఏముంది బాండ్ ఉన్నా నేను ఆడతా, లేకపోయినా ఆడతా, నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటాను, నిన్నటికే డిసైడ్ అయిపోయింది కనుక, ఫిక్స్ అయిపోయింది కనుక. సో క్లారిటీ ఇచ్చింది. కానీ ఫ్రెండ్షిప్ వీళ్ళకి కొనసాగే అవకాశమే వెరీ హై. ఎందుకంటే ఇవాళ కూడా చూసాం కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కలిసే ఇస్తున్నారంటే మనం కలిసే టైటిల్ కొడదామని ఫిక్స్ అయిపోయి ముందుకు వెళ్తారేమో. ఇక రాము ఆయాషకి ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఎమోషన్ అంట, ఇది ఖచ్చితంగా సేఫ్ రీజన్ అనిపించింది నాకు. మాధురి ఎవరితో కూడా ఇష్యూస్ లేవంట, ఎందుకు లేవు, ఈవిడికి ఎవరితో లేవా, ఈవిడికి అందరి వాళ్ళు ఉన్నాయి, పైగా అందరితో గొడవలు పడింది కదా, మరి ఇష్యూస్ లేనప్పుడు ఎందుకు గొడవలు పడ్డావు, అన్ని గొడవలు పడిన తర్వాత ఎవరికి ఇష్యూస్ లేవంట, పక్కా సేఫ్ గేమ్. నామినేషన్ల కోసం ముందే, లేకపోతే నిన్న కోటింగ్ దెబ్బ అనుకుంటా, మనకి ఎడిటింగ్లో లేపేశారు కానీ చాలా కోటింగ్ కదా, ఆ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోవడం ఏంటంటే ఇష్యూస్ ఎన్ని వచ్చాయి. నిన్న పంచాయతీలన్నీ ఈవిడ చుట్టే కదా జరిగాయి, ఈ వారం అంతా ఈవిడిదే కదా నోరు, ప్రతిదానికి ఇష్యూ క్రియేట్ చేసిన తర్వాత ఇష్యూస్ లేవంటే సేఫ్ గేమ్ కాకపోతే ఇంకేంటి. అట్టగే రమ్య గౌరవ్ పక్కవారి మాట వినడం, తన మాట తను వినాలి, పక్కవారికి ఛాన్స్ ఇవ్వడంటే కన్ఫ్యూజ్. అది లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు. మొన్న బాల్ టాస్క్ ఆడారు కదా, అక్కడ ఆడేటప్పుడు ఆ కోఆర్డినేషన్లో వీళ్ళు ఈ ఫస్ట్ రౌండ్లో ఎవరిని తెప్పించాలి, సెకండ్ వీళ్ళు ఒక గోల్ కొట్టగానే విన్ అయిన వెంటనే 5 ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇప్పుడు ఏ రౌండ్లో ఎవరు తెద్దాం వాళ్ళు డిస్కషన్ పెట్టుకొని అప్పుడు డెసిషన్ చెప్పాలి. ఎవరికి వారు ఏమైనా తీరైనట్టుగా మాధురి ఒక పేరు, గౌరవ్ ఒక పేరు, రమ్య ఒక పేరు చెప్పి అబ్బాయి ఆ పేరు కదా ఈ పేరు కదని లాస్ట్లో చెప్పుకున్నారు తప్ప ఆయన వినే నేచర్ అయితే ఉంది. లేకపోతే ఆ పేరేంటి సుమన్ శెట్టితో కోఆర్డినేషన్ చేసుకున్న టాస్క్ ఎలా గెలుస్తాడు. అట్లాగే సాయి డీమోను భరణి దివ్య నన్ను లేచారు కదా, దివ్య భరణి ఇన్ఫ్లుయెన్స్తో నాకు చెప్పిందేమో అవుట్ అనిపించిందంటే అక్కడ పాయింట్ కరెక్ట్ కదా. ఆడియన్స్ కూడా 88% థమ్స్ డౌన్ కొట్టారు కదా, ఆయన విషయంలో పవర్ అవసరం లేదని చెప్పిన దానికి మంచిగానే చెప్పాడు సాయి. అలాగే నిఖిల్
కళ్యాణ్ కూడా నేను నామినేషన్లో 100% ఇవ్వలేదంటే ఇచ్చాడు. ఆ విషయంలో ఆయన తప్పులేదు కళ్యాణ్‌కి చేతిలో ఢీ ఇవ్వడంలో. ఎందుకంటే నిఖిల్ ఆ రోజు ఆ బాల్ టాస్క్‌లో ఎఫెక్ట్ పెడితే వీళ్ళేమన్నా తగ్గారా? ఆయేష గాని, రమ్య గాని, మాధురి, గౌరవ్, సాయి, శ్రీనివాస్ వీళ్ళంతా చాలా టఫ్ ఫైట్ ఇచ్చి ఆయనకి చుక్కలు చూపించి లాక్కున్నారు తప్ప ఆయన గివ్ అప్ ఇవ్వలే. ఆ విషయంలో కళ్యాణ్ రాంగ్. అట్లాగే ఆయేష ఇక్కడ చెప్పింది కదా! వేరే వాళ్ళు వచ్చి మాట్లాడొచ్చు కదా! ఈయనెందుకని. సో నెక్స్ట్ వన్ ఇది వీళ్ళ ఫీడ్‌బ్యాక్ మంచిగా ఇచ్చుకున్నారు ట్విట్టర్‌లో ఏదైతే బెటర్ లడ్డూస్ అని. ఇక తర్వాత హైప్ రాది. ప్రాసలు, పంచులు, వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్ ఎవరికేమి ఇచ్చాడో బ్రీఫ్‌గా చెప్పేద్దాం. చెప్పా కదా! ఆయన స్టార్టింగ్ ఖచ్చితంగా ఎపిసోడ్‌లన్నీ చూసి పక్కా ప్రిపేర్ అయ్యి ఎవరి గేమ్ ఎట్లా పోతుందని నిజంగా వాళ్ళు వచ్చిన తర్వాత కొత్త బట్టలతో వాళ్ళు తలతలలాడిపోతుంటే వీళ్ళు పాత బట్టలు ఉతుక్కుంటూ ఆ రోజు ఇమాన్యుయల్ కూడా కామెడీ చేశాడు కదా! అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమి చీర కట్టు, ఏమి కట్టుబొట్టు, ఏమి అందం, ఏమి వైల్డ్ కార్డ్స్ అంటే మరి పాతోళ్ళు అంటాగో అక్కడ బట్టలు ఉతుక్కుంటే ఇలాగా ఏంటి కాస్ట్లీ బట్టలు వేస్తేనే కాస్ట్లీ మొహాల లేకపోతే కాదని సెటైర్లు వేసుకున్నాడుగా అట్లాగే వాళ్ళు వచ్చాక. ఇక అంతకుముందు కూడా ఏంటి సూర్యవంశం మించిన వంశం కలిసి ఉందాంరా సినిమాలాగా ఉండేది. ఇప్పుడేమో ఎవరితో కలిసి ఉందాంరా నాయన ఏది బాండ్ అవుతుందో ఏది రాంగ్ వెళ్తుందో అని లెక్క అల్లకొల్లాలం అయిపోయింది కదా వీళ్ళందరూ వచ్చాక. అట్లాగే నాన్న అని పిలవాలని కూతురు, అన్నయ్య అని పిలవాలని చెల్లి, మామయ్య అని పిలవాలని అల్లుడు రకరకాల ఫ్యామిలీ డ్రామా కనుక సెటైరికల్గా చెప్పేస్తాడు. భరణి గురించి కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. వచ్చేటప్పుడు అయితే నిజంగా ఒక పశుపతి రేంజ్లో గట్టిగా ఇచ్చి పడేస్తాడు, ఆడతాడు, కుమ్మ పడేస్తాడు. ఆ రేంజ్లో వచ్చి తర్వాత ఏమో మంగపతిలాగా రూల్స్ పెట్టి ఛత్రపతిలో బంధాల్లో ఇరుక్కొని అధిపతిలో ఆర్డర్స్ వేసి ఇప్పుడేమో హోమియోపతితో బంధాల్లో బయటపడాలని లెక్క ఆయనకి అంతకంటే చెప్పక్కర్లే ఫీడ్బ్యాక్. అట్టగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. పెద్ద కూతురికి సపోర్ట్ ఇమాన్యుయల్ కూడా చెప్పాడు. కానీ ఆట లేట్ అయిపోయింది అప్పటికే. ఆవిడిని గెలిపించాలి, ఈవిడిని గెలిపించాలి, ఆవిడికి మాట ఇచ్చి, ఈవిడికి మాట ఇచ్చి, రాముకి మాట ఇచ్చి, రీతుకి మాట ఇచ్చి, దివ్యకి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోలేక తడబడిపోయి వెనకబడిపోయి సో ఆయన కోసం ఆయన ఆడుకుంటే బాగుండేది. ఎందుకంటే అందరితో మంచిగా ఉండాలనుకుని ఇంతమందికి మాట ఇచ్చి లాస్ట్కి ఆ మాట నిలబెట్టుకోలేదని ఫ్లిప్ అయ్యాడని హ్యాండ్ ఇచ్చాడని రకరకాలుగా వాళ్ళకి అందరికీ వచ్చినాయి. అట్టగా సంజన 7 గుడ్లు ఎలా తిన్నావమ్మా టైటిల్ ఇచ్చినా సరే దొంగతనం చేస్తున్నాను కరెక్ట్గా. అయితే ఈ మధ్యన ఆవిడది ఏంటంటే కొద్దిగా కంప్లైంట్స్ ఎక్కువైపోయి కంటెంట్ తగ్గిపోయింది చూసారా సంజనది గతంలో ఉన్నట్టు ఉండట్లా. సో మళ్ళీ కంటెంట్ ఇస్తే బెటర్ ఆవిడ మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చేయాలి. ఒకసారి మళ్ళీ పాత సంజన రావాలి. సరే వాళ్ళ పిల్లల్ని హస్బెండ్ని కూడా చూసింది కనుక కొద్దిగా రీఛార్జ్ అయిపోయి మళ్ళీ దూసుకుపోతే బెటర్. ఇక రీతు డీమోన్ చాలా కంత్రిలా ఉన్నావు బేట, చపాతీ తీసుకొని నా ప్రేమకు సమాధానం చెప్పండి, వేటకి వెళ్తా, కంటెండర్ రేసులో కళ్యాణ్ గెలవాలి లేదా రీతుని గెలిపించాలని మొత్తానికి బ్లూ టీషర్ట్ పదే వేసుకున్న గొప్ప ప్రేమికుడని ఆయనకు పంచులు. నువ్వు గెలవడానికే వచ్చి అమ్మాయినే గెలిచేసావు, ఇంకెందుకు నీలో ప్రేమికుడు నిద్ర లేపో సాటిస్ఫై అయిపోయావు కదా ఇంకా చాలు అన్నట్టుగా ఇంకా ఫోకస్ పెట్టు గేమ్ మీద టైటిల్ మీద పెట్టరా బాబు అని ఆయనకి చెప్పాడు. విష్ణుప్రియ నీ ఫ్రెండ్ కదా, ఓకే ఆ అమ్మాయి నీ రూపంలో జేజమ్మ ఇది సినిమా అరుంధతిలో ఉంటుంది కదా అట్లా ఆ సీజన్లో ఆ అమ్మాయి అట్టగైతే ఒకరి కోసం అబ్బాయి కోసం ట్రై చేసి సేమ్ అట్లాగే అనిపిస్తుంది ఈవిడికి. అలాగే డీమోన్ కరెక్ట్ స్ట్రెంత్ ఉంది, కరెక్ట్గా ఆడితే ఆ స్ట్రెంత్ గేమ్ మీద ఫోకస్ మీద టైటిల్ మీద పెడితే బాగుంటుంది స్ట్రెంత్. ఇప్పుడు ఫిజికల్ టాస్క్లు ఆడేటప్పుడు ఎమోషనల్గా ఓడిపోయిన ఆ స్ట్రెంత్ పెట్టడం వల్ల ఎఫెక్ట్స్ రీచ్ అవుతాయి ఆడియన్స్కి. కాకపోతే ఆ స్ట్రెంత్ అంతా ఈ ట్రాక్ మీద పెట్టడం వల్ల ఆయన ఎలివేషన్ రావట్లే. నేను ఎన్నోసార్లు చెప్పా కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చేటప్పుడు ఇతనే మాట ఆచితూచి చాలా జాగ్రత్తగా ఆడుతున్నాడు. గబుక్కున ఒక మాట విసిరేయట్లా, అవతల వాళ్ళు హట్ అయినట్టు అనట్లా. అరే పళ్ళు ఫ్రూట్స్ పాలు ఇన్ని ఇచ్చేది మనం తినడానికే కాదు వాళ్ళు టెనెంట్స్గా ఉండే వాళ్ళకి పెట్టడానికని ఆ క్లారిటీ ఉంది. అంతెందుకంటే హరీష్కి ఒకసారి మీకు ఎంతమంది గుర్తుందో డీమోన్ విషయంలో హరీష్కి ఒకసారి ఆయన బాగా హట్ అయిపోయి తిండి మానేసి కూర్చుంటే ఎవరితో ఏదైనా ఇష్యూస్ ఉంటాయండి, కానీ షార్ట్ అవుట్ చేసుకెళ్ళాడు. భోజనం మాని శత్రువు అయినా సరే వచ్చినాక మనం పర్ణంలో సరే వచ్చినాక మనం పలకరిస్తే పలకరించాలి, మాట్లాడాలి, కలుపుకుంటూ పోవాలని చాలా మెచ్యూర్డ్గా చెప్పాడు. ఆయన మాట్లాడితే నేను అంత అనుభవం ఇంత చూశానని చెప్పినా సరే అతనికి చాలా క్లారిటీ ఇచ్చాడు. కానీ ఏంటంటే అది ట్రాక్ మీద పెట్టడం వల్ల ఫోకస్ గేమ్ అయితే పోతూ ఉంది. సరే రీతుకి మంచి పంచే, ఏడిస్తే కన్నీళ్ళు రావాలి, ఓడిస్తే నువ్వు గెలిచావని అందరూ ఒప్పుకోవాలి. ఇప్పుడు గెలిస్తే అమ్మో ఎలా గెలిచింది ఫౌల్ ఆడింది కదా, నేను ఎంఐ చెప్పలే ఆయేష అమ్మో నువ్వు మహాకంత్రి బ్యాట్ అనేది ఈఎంఐ కూడా చెప్పింది కదా ఫౌల్ ఆడేస్తావు లేదంటే యారగెన్స్ అగ్రెసివ్గా వెళ్ళిపోతావు, నీతో ఆడాలంటే భయం వేస్తుంది, నువ్వు స్ట్రాంగ్ అనుకో నువ్వు ఏదనుకో నా దృష్టిలో మాత్రం నువ్వు వీక్ అనుకో కష్టం అని చెప్పేసి. సో అట్లాగా రీతు ఆట ఆడిందంటే మాత్రం కొద్దిగా ఒక 2 కళ్ళు కాదు ఒక్కొక్కరు 4 కళ్ళు వేసుకొని చూడాలి, అంత పర్ఫెక్ట్గా ఆడాలి. ఎందుకంటే సంచాలకు గున్న బిస్కెట్ చేసేస్తుంది, గేమ్ ఆడినా సరే స్ట్రాటజీల పేరుతో ఫౌల్ ఆడేస్తూ ఉంటుంది. సో అందువల్ల పైగా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దబాయించేస్తుంది. సో చాలా జాగ్రత్తగా సంచాలక కత్తి మీద స్వామి రీతు గేమ్ ఆడిందంటే ఆ రకంగా చూడాలి. లేకపోతే ఫిజికల్ స్ట్రెంత్ అయితే ఆవిడికి ఉంటే బాగుంటుంది, లేకపోతే కష్టం మార్చుకుంటే. ఇంకా ఇట్లాగే తనుజ కూడా ఆడవారి మాటలకు అర్థాలు విశ్వనాథ్ సినిమాలో త్రిషాలంటే ఆవిడ తెలుగు కావచ్చు, ఆ పలికే స్లాంగ్ కావచ్చు, ఆవిడ వాయిస్ కావచ్చు నిజంగా చాలామందికి ఇష్టపడేవే. ఎవరు సంజన మనం చెప్పినట్టుగా జెనీలియా అదేదో సినిమాలు బొమ్మరీలలో జెనీలియా లాగా
జబ్వి మీట్‌లో కరీనా కపూర్ లాగా పలుకులు, పిలుపులు, మలుపులు, అరుపులు అన్నీ నాన్న, నాన్న, నాన్న ఆయన పిల్లలు కూడా అన్ని సార్లు పిలిచుండ్రు అన్నట్టుగా ఆ టైటిల్స్ కూడా బాగా వచ్చినాయి. ఆ ట్రోలింగ్ అంతా అయ్యింది అదే కదా! కూతురు పిలుపు, నాన్నకి లేదు గెలుపు, అత్త అడిగింది పోపు, కోడలంది కాపు. నిజంగా అత్త కోడలు గొడవే కదా ఆ రోజు. సంజన అండ్ ఈ అమ్మాయి తనుజ, చిన్న కూతురు రాక, పెద్ద కూతురు ఆలక, ఆయేషా, రమ్య మేకప్, డీమోన్ రెడీ టు బ్రేకప్, రీతుకు ప్యాకప్ అంట. ఫన్నుకు ఫన్ను, పంచుకు పంచు, ఇవ్వాల్సిన ఫీడ్‌బ్యాక్ పర్ఫెక్ట్‌గా చెప్పాడు ఈ అమ్మాయి కూడా. నువ్వు తప్పు చేసినా సారీ ఎక్స్‌పెక్ట్ చేస్తావు. నువ్వు ఏదైనా అవతల వాళ్ళకి చేసినా ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేస్తావు. సో, నిన్ను నువ్వు కాపాడుకుని డిపెండ్ అవ్వకుండా ఆడుకుంటే ఇప్పటికీ లేడీ విన్నర్ ఛాన్స్ అయితే ఉంది. ఆ అమ్మాయికి నేను చెప్పినట్టుగా స్టార్టింగ్‌లో ఏవైతే ఆటలో అడ్డం అవుతాయి అనుకున్నావో అవి కూడా ఇకపై ఉండవు గనుక, క్లారిటీ ఉంది గనుక లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్‌లో వచ్చినప్పుడు ఆయాషా వీళ్ళందరూ కూడా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇక పైన కొత్త గేమ్ చూడొచ్చు. ఆవిడ ఇంకా ర్యాకెట్‌లో దూసుకుపోవచ్చు. సరే ఇక సుమన్ ప్రభంజనం అంట. నిజంగా పర్ఫెక్ట్‌గా చెప్పాడు అక్కడ. 2000 కోట్ల ప్రభాస్ కూడా అమరేంద్ర బాహుబలి అంత నెమ్మదిగా చెబితే ఎవరో తాళం తీస్తే నువ్వు గట్టిగా అధ్యక్ష అంటే ఆ టాస్క్‌లో నిజంగా మాదిరి అన్నట్టుగా గౌరవ్, 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 గౌరవ్ ఇదే వినబడింది. ఆ కోడి కంటే ఎక్కువ. లక్కీగా కాలం కలిసి వచ్చి అయ్యారు కానీ లేకపోతే అంత కన్ఫ్యూజ్. ఒకటే చదరంగం లేదు, రంగం లేదు, వీరంగమే. అయితే నెగటివిటీ లేదు, అది మాత్రం గొప్ప విషయమే. నామినేషన్ల పాయింట్లు కూడా చూసారా, పాము బిళ్ళల్లాగా అవేందన్న 1000 వాళ్ళ పేలలు. కానీ ఈయన ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్, పిఆర్ టీమ్స్ కానీ ఎమోషనల్ ఎలివేషన్, బీజిఎమ్స్, సాడ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్స్ వేరే లెవెల్. సుమనని ఇలా చూస్తే చాలు, అయ్యో ఎలా చూసాడు చూసావా, ఇలా నవ్వితే చాలు, అబ్బా ఆ నవ్వు వెనక ఎంత ఇదో అంత ఇదో అనుకునే ఎలివేషన్ అయితే వేరే లెవెల్. ఇక దివ్య కూడా మంచిగా చెప్పాడు. నువ్వు ఎంటర్ అయ్యాక నాన్న దూరం అయ్యాడు, సంజనాకు అన్న దూరం అయ్యాడు, తనుజాకు నాన్న దూరం అయ్యాడు. సో నీకు మాదిరికి ఏందా గొడవలు, పంచాయతీలు. అయితే ఈ అమ్మాయి కూడా మంచి పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్. పాయింట్ బాగుంటుంది, ఆర్గ్యుమెంట్ బాగుంది, స్ట్రెంత్ ఉంది, తెలివి ఉంది, స్ట్రాటజీ ఉంది, అంతా బాగుంది. కానీ నా చేయి ఇంకా నాన్న చేతిలోనే ఉందన్నట్టు ఏడ్చేస్తున్నావు కదా, ఎమోషన్ పక్కన పెడితే మంచి ఫైటర్ అవుద్ది. అది మాత్రం వాస్తవం. దివ్యలో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది, ముక్సూటిగా మాట్లాడుతుంది, ఎమోషన్ అవ్వదు. కాకపోతే ఫస్టే నేను ఏడను అనింది కదా, ఎంత ఏడవాలో అంతా ఏడిపించారు బిగ్ బాస్ ఈ 2-3 వారాల్లో. ఇకపైనైనా ఆవిడ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నది ఉన్నట్టు చెప్పే నేచర్ ఉంది కనుక మంచిగా ఆడుతుంది, అవుట్పుట్ అయితే బెస్ట్ ఇస్తుంది అనుకుందాం. ఇక రాము ఒక పాటతో ప్రపంచం అంతా దున్నేసాడు, కనిపించాడు కదా, ఇంకా కంబ్యాక్ అవ్వాలి. ఇతడు కూడా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మంచి డ్యాన్స్ చేస్తాడు, ఇంకా ఇన్వాల్వ్ అయితే బెటర్. కళ్యాణ్కి మాస్క్ మ్యాన్ పని పడితే చూసుకుంటే ఆ అమ్మాయి నువ్వు అదే పనిగా చూస్తున్నావు, నువ్వు నా పిల్ల అంటావు, ఆమె పిల్లాడెవరు అంటుంది. సో పర్ఫెక్ట్గా చెప్తే తనుజ కూడా పగలబడిన అవుతుంది. ఆవిడ కూడా క్లారిటీ ఇచ్చింది కానీ ఆవిడ అనేది కరెక్టేలే, నువ్వు ఒప్పేసుకున్నాడు. అట్లాగే ఇంకోటి ఏంటి, కెప్టెన్సీ బ్యాండ్ వేయించుకున్నావు కదా, అది కరెక్టే. ఎందుకంటే ఇతనికి కూడా మైనస్లు వచ్చాయి, ఫీడ్బ్యాక్ ఇచ్చాక మార్చుకున్నాడు. ఇకనైనా మంచిగా ఎలివేషన్ ఆడితే బెటర్. బ్లాక్ స్టార్స్తో ఎలివేషన్ వచ్చింది కదా, అలాగే ఎమోషనల్గా ఎవరికైతే ఒక మంచి ఎపిసోడ్ 1-2 పడ్డాయంటే వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది. ఆ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఇతనికి అప్పుడు పడింది. రీతి అండ్ డీమోన్ కెప్టెన్సీలో హ్యాండ్ ఇవ్వడంతో. సో మళ్ళీ ఆ తర్వాత అలాంటి ఎలివేషన్లు పడితే ఇతనికైనా, ఎమ్మాన్యుల్కైనా, తనుజకైనా, సంజనాకైనా ఎవరికైనా అవి పడితేనే ఆడియన్స్తో మంచి కనెక్షన్ అయితే వస్తుంది. అలాగే ఎమ్మాన్యుల్కి తన పర్సనల్ గురించి చెప్పేశాడు. నువ్వు ఇంకా ఎవరిని కెలికావంటే బెండు పడుతుంది, సరే ఆడు బాగా ఆడతాను. సుమన్ వాయిస్ ఇతనే ఇమిటేషన్ చేసి ఆ 4 మాటలని నిజంగా సుమన్ ఉన్నాడు హౌస్లో మనకి ఎలా తెలుస్తుందంటే, సుమన్ ఇట్లా మాట్లాడుతుంది కదా, సుమన్ వాయిస్ ఇట్లా ఉంటుంది కదా, సుమన్ మాడ్యులేషన్ అట్లా ఉంటుంది కదని ఇమాన్యుయల్ ఇమిటేషన్ చేయడం వల్ల ఆ 4 మాటలని తెలుస్తేనే తప్ప లేకపోతే సుమన్ వాయిస్ ఎక్కడ ఉంది. అయితే ఇమాన్యుయల్ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. ఎక్కువ శాతం నవ్వించిన మగాడివే, ఎక్కువగా ఏడిచిన మగాడివే, అంతే ఎక్కువగా ఫైర్ రావాలి. ఎస్, ఇది ఇంకా లోటు ఉంది ఇమాన్యుయల్లో. ఇతడు కూడా విన్నర్ మెటీరియల్ కావాలంటే ఇంకా ఫైర్ రావాలి, ఓపెన్ అవ్వాలి, ఇంకా ఒక స్టాండ్ తీసుకొని ఆ ఎమోషనల్గా ఎలివేషన్ వస్తే బాగుంటుంది. ఫైర్ అయితే తగ్గింది, ఈ మధ్యన ఎంటర్టైన్మెంట్ ఎక్కువైతుంది కానీ అది కూడా రావాలి. సో ఇంకా అది వస్తే బాగుంటుంది. పైగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. సేఫ్ గేము, డబుల్ గేము, ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవి లేకుండా చూసుకొని సేఫ్ గేమ్ ఆడినా ఫసక్కే, ఓవర్ గేము, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినా ఫసక్కే, డబుల్ గేమ్ ఆడితే అంతకంటే ఫసక్కే. సో అవన్నీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇక మాధురికి నీతో ఏదన్నా ప్రమాదం కదా, కూర్చోమంటే నిల్చుంటే కానీ చెప్పరా, నిల్చోమంటే ఏం కూర్చోమంటామని చెప్పరా, పోనీ ఏంటి విశేషాలు అంటే ఎందుకు చెప్పాలి అంటే మీతో ఏదన్నా గొడవ పడతారు. మీరు గయ్యాల గంపలాగా ఉన్నారు తప్ప అందరూ బిగ్ బాస్కి భయపడితే మీకే బిగ్ బాస్ భయపడినట్టు అన్నాడు. కొద్దిగా నోరు తగ్గించుకోండి అన్నట్టు ఇండైరెక్ట్గానే మొత్తానికి సెటైరికల్గానే పర్ఫెక్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అయితే మంచి మాట చెప్పాడు. 6 వారాల్లో వాళ్ళు ఇచ్చిన ఆ స్టఫ్ అంతా 1 వారంలో ఇచ్చేసింది, ఇచ్చి పడేసిందని చెప్పాలి మాధురి. కాకపోతే ఇచ్చేది ఆ స్ట్రెంత్ కానీ ఆ ఫైర్ కానీ బయట ఆల్రెడీ నెగిటివిటీతో వచ్చింది కనుక, ఒక పాజిటివ్ ఒపీనియన్ అది లేకుండా వచ్చింది కనుక ఎక్కడైనా సాఫ్ట్గా ఆచి తూచి మాట్లాడి కొద్దిగా కూల్ అండ్ కామ్ నేచర్తో వెళ్ళుంటే బాగుండేది. వస్తానే ఫైర్ అవుతాను అనుకుంటుంది కానీ అది మిస్ఫైర్ అయిపోతుంది.
సో ఆ స్ట్రెంగ్త్ ఆ ఫైర్గానే సరైన వేలో సమయం సందర్భం చూసుకొని ఎవరికైనా అన్యాయం జరిగినా లేకపోతే ఇంకెవరైనా రాంగ్ స్టెప్ వేసేటప్పుడు అది స్టాండ్ తీసుకుని పెడితే బాగుండేది. కానీ ఉత్తుపుణ్యానికే నాకు నోరు ఉంది కాబట్టి నేను అరిచేస్తాను, నోటి మీద తన్నేస్తానంటే మాట్లాడితే ఇట్లాగే అవుతుంది. సో మొత్తానికి ఇంపాక్ట్ ప్లేయరే ఈ వారానికి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అని పక్కన పెడితే తన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ఆడియన్స్లో. సో మార్చుకుంటే బెటర్, కానీ మారే తీరైతే నాకు కనిపించట్లా. అట్లాగే రమ్య, ఎందుకంటే నా టోన్ ఇంతే, నా వాయిస్ ఇంతే అంటుంది కదా రమ్య. ఎవరైనా తినేలాగా అడగాలి కానీ బిగ్ బాస్ షాక్ తినేలాగా అడుగుతావా అమ్మ, ఎన్ని అడిగింది నిజంగా ఫుడ్. సో మ్యానిపులేటర్ అని రాముకి చెప్పడం నిజంగా గ్రేటే, ఆయనకి చెప్పింది కదా. బట్ ఈవిడే మ్యానిపులేటర్, నెగిటివ్ తీసేసి ఆలోచించుకో. ఇంకెంతసేపు ఈవిడంటే ఆ రీతు డీమన్ బంధం ఏంటో తేల్చేస్తా, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వాళ్ళు అవ్వో తేల్చేస్తా, వాళ్ళ మాస్క్ తీసేస్తా. నువ్వు చేయాల్సింది అది కాదు, నువ్వు ఆడడానికి వచ్చావు, నీ ఆటలో నువ్వు గో విత్ ద ఫ్లో వెళ్ళిపోయి ఆడియన్స్ మనసులో ఎట్లా గెలుచుకోవాలి దాని మీద ఫోకస్ ఉండాలి. నేను బెస్ట్ ఈరోజు నేను ఆడియన్స్కి ఏ రకంగా రీచ్ అయ్యాను నా కంటెంట్ దాని మీద ఫోకస్ పెట్టాలి తప్ప వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే వీళ్ళ ఆట అయితే వెనకబడిపోతారు. ఇక ఆయుష కూడా, ఆవిడ కూడా మంచిగా ఆడుతుంది. 3 చెప్పింది కదా, పొటెన్షియల్ ఉండాలి, ఇండివిజువల్ ఉండాలి, ఎమోషన్ అని. సొంతంగా రాలేదు కనుక బాలు, పొటెన్షియల్ లేదు. అలాగే కలిసి ఆడదాం డీల్ మాట్లాడుకున్నావు కనుక ఇండివిజువల్ లేదు, గౌరవ్ బాల్ ఇవ్వకపోతే ఎమోషన్ వచ్చిందంటే ఆవిడ కూడా ఒప్పుకుంది. ఆ 3 కనబడ్డాయి మనకి. సో ఆవిడకి ఆ పాత ఎక్స్పీరియన్స్ కూడా 64 డేస్ అక్కడ ఉంది కనుక ఇక్కడ బెటరే. ఈవిడ కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఏది చెప్పాలన్నా ముసుగులో గుద్దులాట్లు మొహమాటాలు ఇవేం ఉండవు, డైరెక్ట్ ఫటాఫట్ అయ్యి కనుక బెస్ట్ క్వాలిటీ అది. బిగ్ బాస్ హౌస్లో ఉండాల్సిన బెస్ట్ ప్రధానమైన క్వాలిటీ అదొకటి. ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంది, చాలా ఎనర్జెటిక్గా ఉంది, అన్నింట్లో దూసుకుపోతుంది, 100% ఇవ్వడానికి రెడీగా ఉంది. సో కొద్దిగా అనవసరమైన అరుపులు, ఊరికే కయ్యాలు, ఊరికే గొడవలు లేకుండా ఫోకస్ ఎక్కువ పెడితే బెటరే, మంచి కంటెస్టెంట్ అవుతుంది. ఈవిడ కూడా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. అలాగే గౌరవ్కి తెలుగు కోచింగ్ సెంటర్ లాగా ఉందంటే అది వాస్తవమే. కాకపోతే ఈ ఉప్పు కప్పు రంపులు ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఆయనకి ఆటలో రెగ్యులర్గా ఏదైతే ఉపయోగపడతాయి అలాంటి పదాలు ఆటకు సంబంధించి నేర్పించే బాగుండు. ఆయన లాంగ్వేజ్ నేర్చేలోగా సీజన్ అయిపోద్ది అన్నాడు కదా, అట్లాగే అనిపించే. సాయి శ్రీనివాస్ నిజంగా ఏజెంట్ సాయి శ్రీనివాస్ లాగే ఉన్నాడు. అన్నీ గమనించడం, సలహాలు ఇవ్వడం, లేదంటే చాడీలు అన్నట్టున్నాడు. కానీ ఆయన ఆటను అబ్జర్వ్ చేస్తున్నాడు, డీకోడ్ చేస్తున్నాడు, అర్థం చేసుకుని ఆయనకి నచ్చిన రీతిలో ఆడడానికే ట్రై చేస్తున్నాడు. ఎవరు స్ట్రాటజీలు, ఎవరో మనల్ని బిస్కెట్ చేసేస్తారని మంచి ఫీడ్బ్యాక్. ఇక నిఖిల్ కూడా ప్రభాస్ లాగా పోల్చాడు కదా, మిర్చిలో ఫ్యామిలీని మార్చేలాగా మీ ఆట మార్చండి అని. సరే ఇక లాస్ట్ 2లో భరణి రాము ఓట్ల ప్రకారం అయితే బాటంలో ఉన్నారని చెప్పేసారు. ఎంఎన్ఎల్ పవర్ అస్త్ర 3 సార్లు అంట, చాలా పవర్ఫుల్. ఇది నాట్ ఓన్లీ పవర్ అస్త్ర, వెరీ 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 పవర్ఫుల్ అని చెప్పాలి. ఈ వీక్ సేవింగ్ చేసేసరి కనుక ఇంకోసారి సేవింగ్ పవర్ లేదు. మళ్ళీ ఇంకేదైనా డైరెక్ట్ నామినేషనో డైరెక్ట్గా ఎలిమినేషనో ఇంకేదైనా ఇవ్వచ్చు ఆ 2 సార్లకి. ఇప్పుడు ఆ 2 కొన్ని వారాల తర్వాత మరికొన్ని వారాల తర్వాత వాడతారంటది. సరే ఇక్కడ ఇమాన్యుయల్ చెప్పింది ఏంటంటే 6 వారాలు గేమ్ చూస్తే రాము స్ట్రైట్ ఫార్వర్డ్, బాండ్స్ చూసుకొని ఆడట్లేదు, నామినేషన్లు కూడా లెక్క చేయట్లేదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నాడు. భరణి అన్న ఏంటి, ఫస్ట్ 2 వీక్స్ భరణి అన్న మళ్ళీ చూడలేదు, బాండ్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, రాముని సేవ్ చేయలేనుంది. పర్ఫెక్ట్గా చెప్పేశాడు. ఎందుకంటే భరణి ఫస్ట్ 2 వీక్స్లో గేమ్లో ఉన్నాడు, తర్వాత డల్ అయిపోయాడు. ఆ ఏవి చూస్తేనే అర్థమైపోతూ ఉంది కదా, ఎంతసేపు అందరితో మంచి అయిపోవాలి, నేను మంచోడిని, నాతో మంచిగా ఉండాలి, నేను అందరితో మంచిగా ఉండాలి, ఇందువల్లే వెనకబడిపోయాడు. ఒక వారం దివ్యాన్ని గెలిపించాలి, ఒక వారం తనూజని గెలిపించాలి, ఇంకో వారం రీతుని గెలిపించాలి, ఇంకో వారం ఇంకొకరిని గెలిపించాలంటే ఆయన ఎప్పుడు గెలిచేది, ఎప్పుడు ముందుకెళ్ళేది. సో పవర్ అస్త్రాతో రాముని సేవ్ చేశారు. ఆయన అనుకున్నది బెటర్, ఎందుకంటే ఆడియన్స్ ఓట్లు కూడా రాముకే సేవ్ అయ్యాయి కనుక. ఇక దివ్య తనూజ్ అంటే నిజంగా పెయిన్ఫుల్, వాళ్ళకి ఒక బాండ్ ఆర్గానిక్గా ఏర్పడింది, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. దానివల్ల ఆ పెయిన్ఫుల్ జర్నీయే ఆ బర్న్ కూడా అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ అండి అని చెప్పాడు కదా, అది వాస్తవం. సో ఆయన అంత కాన్ఫిడెంట్గా నేను ఉంటాను, టాప్ 5 పక్క అంతకు మించి ఉంటాను వాళ్ళందరూ చెప్పిన తర్వాత, నిన్న కూడా ఆయన నెంబర్ 1తో జత కట్టావు, బాండ్ కట్టావని ఆయన నాగార్జున కూడా చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆయన అనుకోవడంలో తప్పే లేదు. సో అలాంటప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇప్పుడు ఆడియన్స్ ఓట్లు ఇంకా పడలేదు అనేటప్పుడు గౌరవప్రదంగా, ఎంత గౌరవప్రదంగా వచ్చారో అంత గౌరవప్రదంగా వెళ్ళిపోవాలని ఏ కంటెస్టెంట్ అయినా కోరుకుంటారు. అంతే తప్ప అయ్యో అని పవరస్త్రతో ఉన్నామా, సానుభూతి ఇది నాకు వద్దని అనుకుంటారు. సో అది రకంగా మంచిగా జరిగింది ఆయనకి. ఇక ఏవి చూస్తేనే అర్థమైంది కదా ఎంత ప్యాంపరింగో, ఎంత ఏంటది ఒకరినొకరు తను అనుకున్న వాళ్ళ కోసం చేయడం అదంతా. ఇమాన్యుయల్ చూసారా, ఫస్ట్ నీకే హగ్ ఇచ్చావన్నట్టుగా అట్లాగే ఉంది. సరే వెళ్తా 4 ఫీడ్బ్యాక్ చెప్పేస్తాను, 4 చెప్పాడు కదా నీకే ఇచ్చా, ఫస్ట్ నుంచి ఒక మాట అనుకున్నా, అది ఎవరికి తెలియదు, 100% ఫుల్ఫిల్ చేయు, మీ మమ్మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పాడు. మరి ఏం మాట్లాడుకున్నారంటే తర్వాత తెలుస్తుందేమో. ఇక తను డిపెండ్ వద్దు, ఎవరిని నమ్మొద్దు బిగ్ బాస్ హౌస్లో. అదైతే డిపెండ్ అయితే అవ్వకూడదు, ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే హ్యాండ్ ఇస్తే ఏడాల్సి ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. అట్లాగే 3 ఏంటి, దివ్యకి స్వీట్ హార్ట్, ఇంకో చెల్లి ఉంటే బాగుండు, నా కోసం ఎక్కువ ఇది చేసుకుంటే ఆ అమ్మాయి కూడా ఉంటుంది. నా విషయంలో స్ట్రాంగ్ ఉన్నా, బట్ ఆయన విషయంలో ఎమోషన్ అయ్యి డీమాన్కి అయితే ఇప్పటికే చాలాసార్లు సారీ చెప్పాడు. ఎందుకంటే ఆ బెడ్ టాస్క్లో తర్వాత తెలుసుకున్నారు, వీకెండ్లో సారీ చెప్పినట్టుగా ఇక్కడ కూడా సారీ చెప్పేసానని చెప్పాడు. సేమ్ అండి భరణి తాలూకు ఎలిమినేషన్ ఎట్టంటే సీజన్
5లో రవి కాజల్ మాదిరిగా సన్నీ దగ్గర పవర్ ఉండి కాజల్కి వాడతానంటే ఆవిడ ద్వారా వచ్చిందంటే ఆవిడ వద్దు 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 అనింది. బట్ ఆవిడకి వాడితే అందుకోసం కంటే ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అవ్వడం వల్ల ఆవిడ ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఎవరైనా అదే కోరుకుంటారు, ఆడియన్స్ ఓట్ల ద్వారా ఉండాలని. రవి అయితే ఎలిమినేట్ అయితే అయిపోయింది. సేమ్ అట్లాగే జరిగింది. మరి మీకేమనిపించింది ఓవరాల్గా ఎపిసోడ్ చూసాక? మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి. నామినేషన్స్ ఎవరిని ఏమైనా చేస్తే చాలా హైలైట్ ట్విస్ట్ వచ్చింది, మబ్బులు ఇడిపోయే ట్విస్ట్ ఇది. అది ఎట్లాంటి ట్విస్ట్ అనేది మన జర్నలిస్ట్ సర్వీస్లో వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో అయితే మిస్ కాకండి.